విషయం ఈ వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు గారు, జాతీయ నాయకుడు, తర్వాత సీనియర్ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ గౌరీశంకర్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గౌరీశంకర్ గారు, ఈరోజు సీఎం రాచకొండగుట్టల ఏరియాస్లో సర్వే ఉంది. ఫిలిం సిటీకి సంబంధించినటువంటి ఏర్పాటుపై ఆయన ఈరోజు పరిశీలించే అవకాశం ఉంది, పరిశీలిస్తారు. సో ఈ ఫిలిం సిటీ రావడం వల్ల తెలంగాణలో రాష్ట్ర సినీ రంగం అభివృద్ధికి ఏ మేరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? సినీ రంగంలో తెలంగాణ వాళ్లకు నిజంగా ఉపాధి పెరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే నిజంగా చెప్పాలంటే మొదటి నుంచి ఫిలిం ఫీల్డ్ అంతా డామినేటెడ్ బై ఆంధ్ర పీపులే ఉన్నారు మొదటి నుంచి. అంటే మన కల్చర్లీ వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అంటే ఎస్టాబ్లిష్ కూడా అయిపోయినారు. మొదట ఆ ఫీల్డ్లో వచ్చింది కాబట్టి, బికాస్ మన మెడ్రాస్ కనెక్షన్ తోటి చాలామంది మెడ్రాస్లో ఉండేసి అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ సైడ్ నుంచి చాలా తక్కువ మనకు, మన వాళ్ళు ఉన్న దాంట్లో అసలు చేయి మీద ఎంచుకోవచ్చు వాళ్ళు. బట్ ఇట్స్ ఏ గుడ్ డిసిషన్. ఏంటంటే అల్టిమేట్లీ ఒకటి స్టేట్లో ఒక న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది, ఒకటి మంచి ఫిలిం సిటీ డెవలప్ చేస్తే మనకి ఉపాధి కల్పిస్తుంది, అండ్ డెఫినెట్గా రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. అక్కడ ఫెసిలిటీస్ కూడా మంచి క్రియేట్ చేసుకొని అఫోర్డబుల్. ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఏంటంటే మనకు అఫోర్డబిలిటీ చూస్తూ ఉన్నాడు. మంచి లొకేషన్స్ మనకు చీప్ అండ్ బెస్ట్ దొరికితే బాగుంటుంది అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే బయట అబ్రాడ్ పోయి షూట్ చేసుకోవాలంటే ఇట్స్ కాస్ట్లీ అఫేర్. ఇక మంచి ఒక స్టూడియోస్ ఇక్కడనే పెట్టుకొని తయారు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ వీ హ్యావ్ ఏ ప్రైవేట్ ఫిలిం సిటీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఫిలిం సిటీ ఉంది. తర్వాత అని మన కేసీఆర్ గారు కూడా వెళ్ళి చూసి వచ్చారు. అంటే హీ వెంట్ ఫర్ సమ్ అదర్ ఫంక్షన్, కానీ అది కూడా వెళ్ళి చూసినట్టు మొత్తం అది ఫొటోస్ వచ్చింది చూస్తే. కాబట్టి ఇట్స్ ఏ గుడ్. అంటే మనకు తెలంగాణకు చిన్నంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పొద్దున ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి బాగా. అంటే తెలంగాణకు కాకుండా మొత్తం ఓవరాల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మన తెలంగాణ వాళ్ళకి అన్నట్టు ఉండదు. డెఫినెట్లీ ఇట్ విల్ వన్స్ ఇట్స్ ఏ కమర్షియల్ వెంచర్, అందరూ ఇట్ విల్ బి ఓపెన్ టు ఎవ్రీ వన్. రేపు పొద్దున బయట అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ఎవరైనా షూట్ చేసుకుంటా అంటే దే షుడ్ బి గివెన్ పర్మిషన్. వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఆంధ్ర ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళ వాటితో పోలిస్తే తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, చాలా వీక్గా కూడా ఉన్నారు. వీళ్ళకి ఎంకరేజ్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది, సబ్సిడీ ఇవ్వడం కానీ అలాంటి కన్సెషన్ ఇవ్వడం. లాస్ట్ టైం మన తెలంగాణ మూమెంట్ జయబోలో తెలంగాణ మనకు పిక్చర్ ఉంటుంది, హిట్ అయిపోయింది. మన తెలంగాణ మెల్లగా కొంతమంది బయటకు వస్తారు. తెలంగాణ ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రొడ్యూసర్స్ చాలా మంది వస్తూ ఉన్నారు. ఎన్ శంకర్ కావచ్చు, శివకుమార్ కావచ్చు, లేకపోతే చాలా మంది దిల్ రాజు చాలా నుంచి. కానీ అదే అంటే గివ్ ఎన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనకు కూడా ఇంతకుముందు ఎక్స్పోజర్ లేదు. అంటే నార్మల్గా తెలంగాణ పీపుల్ చాలా మంది తెలుగు ఫిలింలో లేరు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ అయ్యారు ఒక్కొక్కరి. సపోజ్ వన్స్ యూ హ్యావ్ యర్ స్టూడియో ఓన్ స్టూడియో పెట్టుకొని మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకొని అఫోర్డబుల్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే పాసిబుల్. నెక్స్ట్ చాలా మంది ఇక్కడికి ప్రాబ్లం ఏంటంటే రిస్కీ వెంచర్. ఫిలిం ఇది ఆల్వేస్ ఏ రిస్కీ వెంచర్. డబ్బులు పెట్టాలి, డబ్బులు ఉన్నవాడే వస్తాడు, లేనివాడు మాత్రం పెట్టలేడు. ఇంకోటి హ్యూజ్ బడ్జెట్ ఫిలిమ్స్ అయిపోయినాయి, ఇప్పుడు మల్టీ స్టారర్ అయిపోయినాయి, మనకు సింగిల్ బడ్జెట్. కాబట్టి అఫోర్డబిలిటీ ఉంది, మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేసినట్టే డెఫినెట్గా చాలా వస్తాయి. అఫ్కోర్స్ ప్రైవేట్ స్టూడియోస్ చాలా ఉన్నాయి, మనకు పద్మాలయ ఉంది, మనకి ఆల్రెడీ అన్నపూర్ణ ఉంది. కానీ గవర్నమెంట్ వాంటెడ్ టు క్రియేట్ ఏ సెపరేట్ స్టూడియో పరంగా తెలంగాణ ప్రొడ్యూసర్స్ కానీ తెలంగాణ గవర్నమెంట్ స్టూడియోస్ వేరే రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అట్లా? గవర్నమెంట్ స్టూడియోస్ మాత్రం లేదు, ఇక్కడ లేదు నాకు తెలిసిన మనకి ఎక్కడైతే లేదు. బాంబేలో కూడా అంటే ప్రైవేట్ స్టూడియోస్ అంటారు. రామచంద్ర గారు, ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అనేది అది ఒక పెద్ద వ్యాపారం. అది అంటే మామూలుగా కళతో ఇప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఐప్టాన్ ఉంటుంది, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్, అదేవిధంగా ప్రజానాట్య మండలి, జననాట్య మండలి అని అవన్నీ కూడా అటు గుంటూరు కృష్ణా జిల్లా నుంచి ఉత్పన్నమైనటువంటి ఒక సంస్థలు అవన్నీ. అయితే వాటిలో కళాకారులు తర్వాత ఈ ప్రొడ్యూసర్లు కూడా అదే ఆ ప్రాంతం నుంచి రావడంతో కొంత తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమా రంగానికి ఎక్కువగా మన వాళ్ళు పోలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఒక భౌగోళికంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో హైదరాబాద్ని కూడా ఒక సినిమా ఇండస్ట్రీ హబ్గా తయారు చేయాలని మద్రాసు నుంచి అందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ కావడం జరిగింది. అయితే ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రానికి కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలి అనేటువంటి ఆలోచన మంచిది ఇది. అయితే దీంట్లో రెండు రకాలైనటువంటి ఒక డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒకటి ప్రభుత్వమే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మొన్న కేసీఆర్ గారు రామోజీ ఫిల్మ్ సిటీ పూర్తి చేయం,
అది మన దగ్గరే ఉంది కాబట్టి అక్కడ దాన్ని మనం హబ్ కింద పడ్డాం. తర్వాత స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్, చాలా చోట స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్ ఉన్నాయి, వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు ఇది ఫిల్మ్. ఇప్పుడు తెలంగాణ టాలెంట్స్ ఉన్నాయి, లేవని కాదు. జానపద గేయాలు కానీ, ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ, పాటలు రాసేవాళ్ళు కానీ, ఈ మధ్య అశోక్ సుద్దాల వాళ్ళ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అదే సినిమా లిరిక్స్లో కానీ, రైటింగ్లో కానీ, వీటిలో కానీ మంచి టాలెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్పైర్డ్ కావడానికి సపరేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండడం చాలా మంచిది. తర్వాత ఇప్పుడు మనం గతంలో బీహార్లో మనం చూసుకుంటే అక్కడ భోజ్పురి అనే భాష ఉన్నది. ఆ భోజ్పురి భాష హిందీనే కానీ అదొక యాస వేరే ఉంటుంది. కానీ వాళ్ళు సపరేట్గా ఒక ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకున్నారు. ఈరోజు అది చాలా పెద్ద మార్కెట్, అది ఆ పాటలు కానీ సినిమాలు కానీ పెద్ద మార్కెట్. భోజ్పురి లాంగ్వేజ్ ని మొత్తం బాలీవుడ్ వాళ్ళందరూ వాడుతా ఉన్నారు. సినిమాలు వాడుతున్నారు. హైదరాబాదీ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇది పెద్ద భోజ్పురి కంటే ఎగ్జాంపుల్ తీసుకొని మనం డెఫినెట్గా ఇక్కడ మంచి డెవలప్ చేసుకోవచ్చు. మన లోకల్ టాలెంట్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. కాంపిటీషన్ కూడా హెల్తీ కాంపిటీషన్తో మన ఇండస్ట్రీ ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి లో బడ్జెట్ ఫిలిమ్స్ 2 వచ్చినాయి. ఇది అంగ్రేజ్ ఒకటి, హైదరాబాద్ నవాబ్స్, టిపికల్ హైదరాబాద్ లింగో, హైదరాబాదీ డైలెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇట్ బికేమ్ వెరీ హిట్. అంటే ఎంత పాపులర్ ఇప్పుడు కూడా మనకు నెట్లో చూసుకుంటే అంటే ఇట్స్ వెరీ పాపులర్. అంటే సింపుల్గా ఇట్స్ వెరీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కానీ మంచి పిక్చర్. నాగేష్ కుక్నూర్ కూడా మనకు చాలా మంది ఉన్నారు, మన ఫిల్మ్ మేకర్స్ ఆర్ వెరీ గుడ్. అంటే ఈ స్పెషల్ తెలంగాణ డైలెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ స్పెషల్. మనకి దానికి ప్రోత్సాహం కావాలి. అంటే ఇప్పుడు ఈ మధ్యన చూసాం తెలంగాణ స్టేట్ వచ్చినాక మనం చూస్తున్నాం తెలంగాణ డైలెక్ట్ చాలా పాపులర్, తెలంగాణ పండుగల పాపులారిటీ చూస్తా ఉన్నాం. ఇప్పుడు టీవీ ఛానల్ కూడా చూడండి, తెలంగాణ డైలెక్ట్ చాలా వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు లేకపోయేది అది. ఎందుకంటే మనకు అంటే తెలంగాణ డైలెక్ట్ మాట్లాడేది తెలుగు, ఈ తెలంగాణ కాదు అన్నట్టే బిహేవియర్ ఉండేది. మనం మాట్లాడి కరెక్టా కాదా తెలుగు అన్న ఇది ఉండేది. కానీ తర్వాత ఇప్పుడు ఇట్స్ బికమ్ వెరీ పాపులర్ నా ఆ డైలెక్ట్స్. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న సినీ రంగానికి సంబంధించిన వాళ్ళ ప్రోత్సాహం ఏ విధంగా లభిస్తుంది? 100% బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు ఏమనుకుంటున్నారంటే విశ్వవిజన్ ఈనాడులో ఇవ్వండి, విశ్వవిజన్ 2041 అని ఈ రాష్ట్రాన్ని విశ్వనగరంగా చేయాలని చెప్పి మొన్న నరేంద్ర మోడీ గారు కూడా సైబరాబాద్ అనే గొప్ప నగరం ఉంది మా దగ్గర అని చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఒక నగరం పేరు. అట్లాంటి తరుణంలో మేము విశ్వనగరంగా డెవలప్ చేయాలంటే, విశ్వ విజన్గా ఉండాలి, 2041 విజన్ ఉండాలంటే మరి ఖచ్చితంగా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని వర్గాలకు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సినిమా సిటీని ఎక్కడ నిర్మించలేదు. దీని ద్వారా మన దగ్గర ఏమవుతుందంటే లో బడ్జెట్ సినిమాలు లేవు సార్. ఇప్పుడు మన దగ్గర లో బడ్జెట్ సినిమాలు, తక్కువ బడ్జెట్తో సినిమాలు నిర్మించుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్, ఇప్పుడు సినిమా సిటీలకు ఎంటర్ అయిపోతే సినిమా స్టార్ట్ చేస్తే ఎండింగ్ బయటకు రిలీజ్ చేసుకొని రావచ్చు అతి తక్కువ సమయంలో. అట్లాంటి ఫెసిలిటీస్తో ఇప్పుడు ప్రైవేట్ది ఉంది కానీ చాలా కాస్ట్లీ ఎఫర్ట్స్. ఇప్పుడు రామోస్ ఫిలిం సిటీ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ బయట దేశాల్లో పోయి ఎంత చేసుకుంటే కొంత కుడేడుమా కొద్ది లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఎంత అవుతుందో రామోస్ ఫిలిం సిటీలో కూడా అంతే కాస్ట్ ఉంది చేయడానికి. మరి అట్లాంటిది ఒక ప్రభుత్వ సంస్థ నిర్మించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రోత్సాహం ఉంటుంది. మన ప్రాంత సినిమా రంగ నాయకులతో పాటు మరి ఇతర ప్రాంతాలను కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మరి అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు లో బడ్జెట్ సినిమాలు తీయాలంటే చాలామంది ఇప్పుడు సినిమా అఫైర్స్ అనేది కేవలం 5% సక్సెస్ సార్. కొన్ని సంవత్సరాలు 3% సక్సెస్. 100 సినిమాలు తీస్తే దాంట్లో కేవలం తన బడ్జెట్ తను తీసుకొని మార్కెట్లో క్రెడిట్ తీసుకొని వచ్చే సినిమాలు 1-3% సార్. అంటే 95% మంది నష్టపోయేది సినిమా రంగం. ఇది నిజమైన సత్యం. ఇది చాలామంది ఆర్థిక స్థితిగతులు మొత్తం కింద మీద అయిపోయినాయి సార్. ఒక్కోడు బాగుపడితే 99 మంది నష్టపోతుంది సార్. అట్లాంటి తరుణంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్. మనం చెప్పిన ప్రకారం అక్కడ మన ఎంప్లాయీస్ని మనం రిక్రూట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, మరి విశ్వనగరంగా అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు మెట్రో లాంటి మంచి మంచి సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి సినిమాలకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో అన్న చెప్పినట్టు జయబోలంగా తెలంగాణ కానీ, అంగ్రేజీ కానీ, హైదరాబాద్ బ్లూస్ అని అది కానీ అట్లాంటి సినిమాలు తీయాలంటే కేవలం ₹1 కోటితోనే అయిపోతున్నాయి. ₹1 కోటితో ఒక సినిమా తీసే తరుణం సార్. ఇంకా కొంతమంది సీనియర్ డైరెక్టర్లు ఏం చెప్తారంటే 1 కోటి కాదు 60-70 లక్షలతో కూడా సినిమా మొత్తం చుట్టేయచ్చు. కానీ ఒక యాక్టర్కి 10 కోట్లు, ఒక ఆర్టిస్ట్కు
5 కోట్లు ఇచ్చే తరుణం ఉంది ఇప్పుడు. అట్లాంటి తరుణంలో మరి తెలంగాణ ప్రాంతంలో సినిమా రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం నిర్మిస్తే చాలా బ్రహ్మాండంగా ముందరికి వస్తుంది. ఒకటేమో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రెండోదేమో నష్టాల శాతం తగ్గుతుంది సార్. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో సినిమా సిటీ ఏర్పాటు చేసిన తర్వాత 50 సినిమాలు తీస్తే 25 సినిమాలే నష్టపోతాయి సార్. ఎందుకంటే తక్కువ బడ్జెట్తోనే అవుతుంది, అందుబాటులో ఉంటుంది, ప్రభుత్వం రన్ చేస్తుంది కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి తరుణంలో ఇంకోటి ఏంటంటే మనం విశ్వనగరం, విశ్వవిజన్ 2041 అంటాం సార్. అట్లాంటి తరుణంలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దాకా వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్మించుకునే అవకాశాలు ఉంటాయి సార్. అట్లాంటి తరుణంలో ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ సార్. గతంలో చేయండి, ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రయోగం, చాలా మంచిది. ఒకవైపు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సినీ పరిశ్రమ బాగుపడుతూ ఉంది, అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతాయి సినిమాలకు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చర్చలో టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి గారు వచ్చారు. దయాకర్ రెడ్డి గారు ఈ రాచకొండ గుట్టలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సన్నాలు చేస్తుంది, ఈరోజు సీఎం ఈరోజు సర్వే చేస్తున్నారు. దానివల్ల తెలంగాణలో సినీ రంగానికి ఎలాంటి ప్రోత్సాహం ఉండే అవకాశం ఉందనిపిస్తుంది మీకు? డెఫినెట్గా గతంలో సినీ రంగంలో మనకు హైదరాబాద్లో అసలు ఏమాత్రం ఇది లేకుండే. మెడ్రాస్ ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సినీ రంగం మెడ్రాస్ నుంచి, చెన్నై నుంచి మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయినది మనం చూసినాం. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్ కానీ సినీ రకంగా షూటింగ్లకు కానీ దీనికి బాగా డెవలప్ అయింది. అప్కమింగ్ తారలు కూడా చాలామంది వచ్చినారు. అంటే ఒక అపవాదం ఏముందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హీరోలకు కానీ జూనియర్ ఆర్టిస్టులకు కానీ ఒక పుషప్ లేదని, పుల్ లేదని, ఆసరా సపోర్ట్ లేదు, ఒక కొన్ని వర్గాల వారు మాత్రమే శాసిస్తున్నారు సినీ రంగాన్ని అనేటువంటి అపవాదు డెఫినెట్గా ఉంది. అపవాదం అంటే అది వాస్తవం కూడా. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులను ఫిలిం స్టూడియోస్ కానీ ట్రైనింగ్ స్టూడియోస్ ఇవన్నీ కూడా పెట్టి ప్రోత్సహిస్తే డెఫినెట్గా మంచిదే. మంచి ఉద్దేశంతో ఇవన్నీ ప్రారంభించుంటే మంచిదే, కానీ దాని వెనుక ఉద్దేశం వేరే ఉంటే మనం ఏం చెప్పలేము. ఉద్దేశాలు ఏం సార్? ఎందుకంత ఉలిక్కిపడతావు? నాకా కాదు, మేము చెప్తా ఉన్నామే ఉద్దేశాలు వేరే ఉన్నాయంటే ఉద్దేశాలు ఏం లేవు. కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి దీని ఒక విశ్వనగరంగా చేయాలా, విశ్వ విజన్ 2041 చేయాలన్న ఉద్దేశం. పాజిటివ్ గా తీసుకోకపోతే నెగిటివ్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మొన్నటిదాకా రామోజీరావు అంటే పడన అతని ఖాళీ చేయాలని ప్రయత్నం చేసిన మీరు ఇవాళ అదే రామోజీరావుతో అంత జతగట్టి ఆయన పక్కల ఇది నిర్మించడానికి పూనుకోవడానికి కారణం ఏంటి నడితే ఏం చెప్తావు? ఒక మంచి పని జరుగుతూ ఉంది, మంచిగా జరిగితే కరెక్టే అని చెప్తున్నా నేను చెప్తున్నా. కోణాలన్నీ చూస్తే వస్తాయి. ఇప్పుడు రావు. విశ్వనగరం మా విజన్ 2041, విశ్వ విజన్ మా విజన్, అన్ని రకాల సవలతులు ఈ రాష్ట్ర రాజధానిలో కల్పించాలని మా ఉద్దేశం. అంతే. ఆల్రెడీ ఉన్నాయి, కొత్త కల్పించడానికి ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సినీ ఫీల్డ్ వాళ్ళకు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళకి కొంత బ్యాక్ లాగ్ జరిగినమాట వాస్తవం. వాళ్ళకి పుషప్ ఇవ్వడానికో లేకుంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికో ఆ రకంగా ఇంకా సినీ పరిశ్రమ పక్కన వేరే దగ్గర నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడానికో అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం మీద డెఫినెట్గా అభినందించాల్సిందే చెప్తున్నా కదా. కానీ దానికి వేరే కారణాలు ఉండి ఏ రామోజీరావు కోసమో ఏ దయాకర్ రెడ్డి కోసమో వెనక నుంచి జరిగే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయనుకోండి, డెఫినెట్గా సంగప్ప గారు ఇక్కడ ఒక పరిశ్రమ పక్కకు ఇంకో సేమ్ పరిశ్రమ పెడితే కాంపిటీషన్ అవుతుంది, కానీ ఒకరికి లాభం చేకూరే విధంగా ఉండదు సార్. ఇప్పుడు రామోజీరావు పక్కన పోయి మేము స్టూడియో కడతామంటే ఆయనకు నష్టం జరుగుతుంది. 2-3 బుకింగ్లు ఉంటే ఇక్కడ 2 బుకింగ్లు వస్తాయి, ఇక్కడ 2 బుకింగ్లు వస్తాయి. అట్లాంటి తరుణంలో నష్టం ఉంటుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా అభివృద్ధి 4 దఫాలు చేస్తున్నాం. ఒకవైపు సినిమా సిటీ, ఇంకోవైపు ఫార్మా సిటీ, ఇంకోవైపు ఇండస్ట్రియల్ సిటీ, ఇంకోవైపు ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి తరంలో చేస్తూ ఉన్నాం. కేసీఆర్ అనే వ్యక్తికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ఎజెండా ఏముండదు. ఈ ప్రజల సంక్షేమం, ఈ రైతాంగ సంక్షేమం, ఈ సినిమా ఇండస్ట్రీ సంక్షేమం తప్ప మాకు ఇంకో ఉద్దేశాలు లేవు, ఇంకో విజన్ కూడా లేదు. కేవలం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలకు వెళ్ళి గొప్ప నగరం తీర్చిదిద్దడమే మా బాధ్యత. మా మీద ఉన్న మా ముఖ్యమంత్రి గారు మేము బాధ్యత. అందులో తెలంగాణ ప్రొడ్యూసర్లకు, తెలంగాణ కళాకారులకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏమైనా కల్పిస్తారా? కావచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహం ఉంటుందా? ఉంటాయి సార్. ఇప్పుడు ప్రతి దగ్గర ఉంటాం, మనం అంటాం, మనం లోకల్ నాన్ లోకల్ అంటాం. ఆ విధంగా ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలు గతంలో మరి చెడిపోయారు కాబట్టి, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి కొత్త ప్రోత్సాహంగా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు. విదేశీయులకు ఇస్తున్నంత ప్రోత్సాహం లోకల్ వాళ్ళకి లేదంటే పరిస్థితి కూడా ఉంది. అది సిస్టమ్ సార్, సింగిల్ విండో సిస్టమ్. అదే విదేశీయులకు సింగిల్ విండో సార్ అందరికి సార్. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సార్. దాన్ని చదవండి సార్, ఇండస్ట్రియల్ పాలసీని చదవండి. ఎవరైతే మాకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నది.
చట్టం ముందు అందరు సమానులే అన్నట్టు మా ఇండస్ట్రియల్ పాలసీ ముంగట కూడా అందరు సమానులే, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అంటే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మనకి సపరేట్గా ఫిలింలో యాక్చువల్లీ లేదు మొదటి నుంచి, ఒక స్పేస్ అయితే దొరుకుతారు వాళ్ళకి. అందులో government ఏ ఒక film city ఇంకోటి కట్టుకుంటే ఏంటంటే, దానికి అవకాశాలు- ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తారు, డెఫినెట్లీ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకోవచ్చు, వాళ్ళకు సబ్సిడీస్ ఇచ్చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, కూడా లేవు కాబట్టి స్కోప్ వస్తే ఉంటుంది. తెలంగాణ ప్రాంతం వాళ్ళకు డెఫినెట్గా దాంట్లో అవకాశం దొరికి చాలా మంది push up artists చేయడానికి ఉన్నారు. అవకాశం ఉంటుంది. రైట్ సార్. సరే నిన్న వెంకయ్యనాయుడు కొన్ని అంశాలు తీసుకొచ్చారు మళ్ళీ తెరపై. విభజన చట్టంలో చాలా లోపాలని దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది, అది దానికి చట్టం చేయాలన్నా మళ్ళీ పార్లమెంట్లో చేయాలన్నా తర్వాత పార్లమెంట్ బయట కూడా చేయొచ్చే అవకాశం ఉంది చూడాలంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే ఒకటి అంటే నిజంగా ఇప్పుడు ఈ డిస్ప్యూట్స్ చూస్తూ ఉంటుండే రెండు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ చూస్తూ అంటే కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నది మనకు ఆసిమాంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది తెలంగాణలో ఉన్నాయి, అక్కడ కొన్ని ఎక్స్టెన్షన్ బాపట్ల అక్కడెక్కడ ఉన్నాయి. రేపు పొద్దున ఏది ఎక్కడ చెందుతారు, ఎవరు చెందుతారు? ఇప్పుడు ఫిక్స్ ఒక అసెట్ ఒకటే దగ్గర ఉన్నట్టే పర్లేదు, పోనీ ఓ బిల్డింగ్ ఇక్కడ ఉంది ఇటు ఇక్కడ తీసుకోవచ్చు అని. రెండు చోట్ల ఉన్నారంటే దాన్ని యూ హ్యావ్ టు బైఫర్కేట్ ఇట్. బాగా హడావుడిగా చేశారు లాస్ట్ లో కావాలని. అంటే డెఫినెట్లీ అంటే అంటే వాళ్ళు కూడా చేసాక కూడా కొన్ని ఊహించుకోలేకపోవచ్చు, వాళ్ళకి ఈ గొడవలు వస్తాయని కూడా దే మైట్ నాట్ హావ్ థాట్ అబౌట్ ఇట్. ఎన్ని డిస్కషన్స్ పెట్టి ఎన్ని చేసినా కూడా డెఫినెట్ లాస్ట్ మూమెంట్ దిక్ చూపి సమ్వేర్ ఒక తప్పు డిసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి పవర్ షేరింగ్లో ఉంటుంది, డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి, మనకి వాటర్ షేరింగ్లో ఉంది, ఎట్లా ఉంటుంది అని. దో దేర్ ఆర్ స్టాండర్డ్ మన గేజెస్ ఉన్నాయి, కానీ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ కూడా బైఫర్కేట్ కాలేదు, గొడవలైనా మన టూరిజం కార్పొరేషన్ కూడా గొడవ అయింది, వాళ్ళ ఆఫీసర్ కూడా పోయి కూర్చొని పెద్ద గొడవ అయింది కదా. కాబట్టి ఐ థింక్ ఇఫ్ దేర్ ఆర్ రెక్టిఫైడ్ పీస్ఫుల్గా రెండు రాష్ట్రాలు పీస్ఫుల్గా ఉంటాయని అనుకుంటే మంచి లేదు, వెల్కమ్ అయింది. దగ్గర చంద్రబాబు నాయుడు అప్పుడు అన్నాడు, తర్వాత కూడా హడావుడిగా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయన్నారు. నిజంగానే హడావుడిగానే చేశారు తెలంగాణ బైఫర్కేషన్. డెఫినెట్గా టార్గెట్ వేరే పెట్టుకొని చేసినారు, వాళ్ళ ప్రేమతో చేయాలి కాంగ్రెస్ వాళ్ళు. దట్ ఈస్ డెఫినెట్. ఎప్పుడో చేయాల్సింది, చేసేటప్పుడు ముందు వెనకాల చేయకూడదు అనేది కాదు ఇక్కడ. అది చేసేటప్పుడు ముందు తరాల వరకు రెండు రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ వల్ల గొడవలు పెట్టేటువంటి పరిస్థితి ఉండకుండా సెట్ చేయాల్సిన బాధ్యత ఉండింది. బట్ ఎనీహౌ అది అయిపోయిన పిక్చర్. చాలామంది మేధావులు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా దీంట్లో లొసుగులు ఉన్నాయని డెఫినెట్గా చెప్పినారు. అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు కూడా మాకందరూ కూడా దీంట్లో లొసుగులు ఉన్నాయి, కానీ ఇప్పుడు తప్పితే రాదు, మనం అందరం మొదలు తెలంగాణ తెచ్చుకుంటే తర్వాత ఎట్లైనా సహకరించుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో పోయినమాట వాస్తవం. ఒకవేళ అట్లా జరగకుండా ఉంటే కూడా వచ్చేది కాదేమో కూడా, అదొక అనుమానం కూడా ఉండేది. కాబట్టి ఏండ్ల తరబడి జరుగుతున్న ఈ ఉద్యమం 56 నుంచి జరుగుతున్నట్టు దానికి 13 ఏళ్ళుగా మళ్ళీ ఉద్యమం బాగా రూపుదిద్దుకుని ఇంత ఈ పరిస్థితికి వచ్చే సందర్భంలో ఇంక మించితే రాదు. ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ మొదలు అనౌన్స్మెంట్ చేస్తే తప్ప మేము సహకరించమనే పద్ధతిలో సరే ఒత్తిడి తేవడం చేసుకోవడం జరిగిపోయింది. ఒకటేంటంటే తెలంగాణ ప్రకటించి ఒక 6 నెలలు టైం ఇచ్చి ఎన్నికలు పెట్టి ఉండింటే ఇవన్నీ సవరించుకోవడానికి వీలు ఉండేది. చాలామంది చెప్పినారు, ఎవరు చెప్తే వాళ్ళ మీద బురద రుద్దినారు. ఉద్యమకారులు కూడా కొంతమంది ఏం చేసి ఎవరు ఆ మాట చెప్తే లేదా అడ్డుకుంటున్నారు అని ఇలా చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది, కళ్ళ కనబడినట్టు కనబడతా ఉంది. బట్ ఎనీహౌ లొసుగులు ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ లొసుగులు సరిచేసే క్రమంలో ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేటట్లు చేస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ వీరు ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా. కాబట్టి ఏ పార్టీలోనే ఎవరున్నా కానీ రాష్ట్రాలకైతే విడిపోయింది. చేంజెస్ గ్లోబల్ చేంజెస్లో పార్టీలు మారుతాయి, వ్యక్తులు మారుతారు, ఇవన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో. కానీ ఒకటి అభినందించాలా, ఇంత గొడవలు జరుగుతున్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండున్న ప్రజలు అభినందనీయులు. ఇలా గొడవలు జోలిపోకుండా వాళ్ళంతకాలు చూసుకుంటున్నారు. కాబట్టి ఏవైతే లొసుగులు వాటర్ విషయంలో ఉన్నాయో, ఎలక్ట్రిసిటీలో పంచుకోవడంలో ఉన్నాయో, ఈ కార్పొరేషన్ల విభజనలో ఉన్నాయో, ఇప్పుడు ఇవో ఎంసెట్ మళ్ళీ ఎంసెట్ ఒకటి స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా ఊహించనివి కాదు. ఇవి హడావుడి నిర్ణయాల వల్ల. తెలంగాణ నిర్ణయం హడావుడి అని మేము అనలేము, కానీ దాన్ని రైట్ టైంలో ప్రకటించకుండా డిలే చేయడం ఒకటి, డిలే చేసినప్పుడు ఎన్నికల ముందు ప్రకటించడం ఒకటి, దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చామాట వాస్తవం, తప్పదు. కానీ ఇప్పుడు ఎవరు సరిచేశారనుకున్న రెండు రాష్ట్రాలకు అనుమతించే విధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో సంప్రదించి డెఫినెట్గా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ మంచి అయ్యేటువంటి విధంగా మార్పులు చేర్పులు కానీ చట్ట సవరణలు కానీ చేస్తే దానికి అభ్యంతరం ఏం లేదు. రంజన్ గారు నిన్న వెంకయ్య పక్కన ఉన్నారు మీరు, ఆయన మాట్లాడినప్పుడు చెప్పండి, నిజంగానే ఇప్పుడు దాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది అంటే కొన్ని విషయాలు. అసలు డ్రాఫ్ట్ బిల్లు వచ్చినప్పుడు సర్క్యులేషన్ పెట్టారు, అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్న సమయంలో ఈ డ్రాఫ్ట్ బిల్ మీద కూడా అనేకమైన ప్రజా సంఘాలు, ఎన్జిఓలు, మేధావులంతా కూడా దాని మీద డిస్కస్ చేసింది. నేను కూడా చాలా చోట్ల దాని మీద
లెక్చర్ కూడా వేయడం జరిగింది. హెచ్ఎండి వాళ్ళు నన్ను పిలిచి అక్కడ కూడా నేను వాళ్ళ అసెంబ్లీలో బిల్లు మీద చర్చ జరగలేదన్న. లేదు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని సాధించుకునేటువంటి క్రమంలోనే దృష్టి పెట్టినారు అన్ని పార్టీలు తెలంగాణ సంబంధించి. అంటే అప్పుడు వచ్చేసింది బిల్ బయటకు వచ్చేసింది కదా, చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్నప్పుడే అప్పుడు నిపుణులందరూ కూడా చాలామంది ఏం చేశారంటే దీనిలో చాలా రుచుకులు ఉన్నాయి. ముందు ముఖ్యంగా పవర్ షేరింగ్ విషయంలో కానీ, లేకపోతే గవర్నర్ సంబంధించిన పవర్ కానీ, హైకోర్టు సంబంధించినటువంటి ఒక డివిజన్ కానీ, వీటన్నిటి మీద చాలా వరకు చర్చ జరిగింది. ఈ బిల్లు ప్రవేశపెట్టేటువంటి సమయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రేపు పార్లమెంట్ అయిపోతుంది, ఇక ఆఖరి పార్లమెంట్ సెషన్ ఇక రాదు, దాని తర్వాత పార్లమెంట్ సెషన్ పెట్టిన వీలు లేదు అనే సమయంలో బిల్లు తీసుకురావడం జరిగింది. అంటే టైం గ్యాప్ అవుతుంది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కదా. అయితే అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ పక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం భావించారంటే ఇప్పుడు మనం దీని మీద ఏదైనా సవాళ్ళు కోరితే ఇక రాదు మన తెలంగాణ, ఇక బిల్లుగా ప్రవేశపెట్టే నెక్స్ట్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుందో, ఆ కంపోజిషన్ ఎట్లుంటుందో అనే దీంతో రాజకీయ ఉద్దేశంతో ఒక డెఫినెట్గా దాని మీద దాని రాజకీయ ఉద్దేశం ఉంది. ఆ బిల్లు సరిగా డ్రాఫ్ట్ చేయక దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు అరుణ్ జైట్లీ గారి దగ్గరికి చాలా తెలుగుదేశం కలిసింది, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కలిశారు, మేము కూడా అక్కడ ఉన్నాం. ఆ ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ గారు కూడా టీఆర్ఎస్ టీంకి చెప్పారు, ఈ లూసుకులు ఉన్నాయి, మనం అమెండ్మెంట్ అడుగుదాము, కావాలంటే ఒక 4 రోజులు పార్లమెంట్ మనం పొడిగించమని చెప్పి కూడా అడుగుదాం అంటే అప్పుడు అందరూ టీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ ఏమన్నారంటే వద్దు సార్ ఇప్పుడు మనం ఏం అడగొద్దు, ఇప్పుడు అడిగితే మనం అడుక్కున్నట్టు అనే ఒక భావన వస్తుంది దగ్గర అని చెప్పినట్టు. అప్పుడు సుష్మా స్వరాజ్ గారి మీద కూడా చాలా వరకు ట్విట్టర్స్లో, ఫేస్బుక్లో నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ చేశారు, ఎందుకు మీరు అమెండ్మెంట్స్ కోరుతున్నారని చెప్పేసి. ఆ రోజు లుచుకుని ఉన్న సంగతి అందరూ గారి మీద ఎక్కువ వచ్చాయి. అద్వానీ గారు ఈ విధమైనటువంటి ఒక డ్రాఫ్ట్ సుష్మా కూడా చెప్పారు. అయితే అప్పుడు భారతీయ జనతా పార్టీ డిసిషన్ తీసుకుంటే సరే ఏది ఉన్నా సరే బిల్ యథావిధంగా ఏ రూపంలో ఉన్నా సరే మన తర్వాత దాంట్లో అమెండ్మెంట్స్ ఎందుకు కోరుదాం. ఇప్పుడు ఏ విధంగా డ్రాఫ్ట్ చేశారంటే వాళ్ళకు అది కావాలని చేశారో, అది ఏం చేశారో అవివేకమైనటువంటి ఒక నిర్ణయం ఆ బిల్ అది. ఆ దాంట్లో చాలా వరకు ఎట్లా పెట్టారంటే రాబోయే కొన్ని తరాల వరకు 2 ప్రభుత్వాల మధ్యన ప్రజల మధ్య ఉండకపోవచ్చు కానీ 2 ప్రభుత్వాలు కొట్టాడుకునేటటువంటి తీరు తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు మనం మార్పు చాలా అవసరం మనకు. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు వీళ్ళందరూ కూడా దీంట్లో లోపాలన్నమాట వాస్తవం. కానీ మాట ఇచ్చినాం, ఇప్పుడు తప్పితే మళ్ళీ అందరి మీద ప్రెషర్ వస్తుంది, ఏదో కావాలని చేసిన అనుకుంటున్న వారు చెప్పినది మాట వాస్తవం. కానీ అద్వానీ గారు మాత్రం చాలా స్ట్రైట్గా గంట సేపు మాట్లాడినాడు మాతో. సార్ మీ బిల్లుకు సహకరించాలంటే ఇటువంటి బిల్లు గొంతు మీద కత్తి పెట్టి సహకరించండి అంటే ఏ రకంగా సహకరిస్తామని ఆయన ఓపెన్ సీరియస్గానే గంట సేపు మాతో మేము పోయినటువంటి మా తెలంగాణ టీంతో కూడా చాలా గట్టిగా మాట్లాడినాడు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నో అని. కాదు సార్ మీరు సహకరించండి డెఫినెట్గా ఇంకా మళ్ళీ రాదు అనే మాట అన్నప్పుడు కూడా అంటే ఒక తప్పు ఇవాళ చేస్తే 10 తప్పులను ఆగుతాయి, ఒక తప్పు కోసం 10 తప్పులు చేసే పరిస్థితి కల్పించకూడదు అనమాట చెప్పిన మాట వాస్తవం. కానీ అందరం కూడా ఆ రోజు ఇది తప్పితే డెఫినెట్గా మోసం జరుగుతుంది, ఎందుకంటే గతంలో నుంచి కూడా మోసాలకు నిలమైపోయిన పరిస్థితి తెలంగాణలో. కాబట్టి అందరూ ఒకే మాట మీద ఉన్నారు అప్పుడు తెలంగాణకు సంబంధించి. తెలంగాణ బిల్లు ఏదైతే పునర్నిర్మాణ చట్టం ఉందో దాన్ని పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు పెద్దలు దగ్గర చెప్పినట్టు అద్వానీ గారు కానీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు అందరం దాన్ని వ్యతిరేకించిన మాట వాస్తవం. మా గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇది అన్ని తప్పులు ఉన్నాయి దీంట్లో అని చెప్పి మనం అన్నాం. అసలు తెలంగాణ ఉద్యమం కొట్లాడింది, పుట్టింది, తెలంగాణ తెచ్చుకున్నది మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలన్న ఉద్దేశంతో, ప్రధానంగా మెయిన్ నీళ్లు, నిధులు, నియామకాలు అన్న క్యాప్షన్తో మనం వచ్చినాం. అట్లాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే నీళ్ల పంచాది, అదే నిధుల పంచాది, అదే నియామకాల పంచాది, అదే కరెంటు పంచాది, ఇట్లా అన్ని రంగాల్లో ప్రతినిత్యం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొట్లాడ జరుగుతూ ఉంది. పోలవరం విషయంలో తీసుకోండి, ఇంకా ఎన్ని విషయాలు తీసుకున్నా ఆ రోజు మేము కోరిన ప్రకారం అలైన్మెంట్ కావాలా ప్రాజెక్ట్ అని చెప్పినాం. దాని తర్వాత కూడా దాన్ని లేకపోతే ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తే కూడా మేము వ్యతిరేకించినాం మొదట్లో. అంటే ఆ విధంగా తప్పులున్నమాట పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే తెలంగాణకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా అంటే కొన్ని ఏవైతే మార్పులు చేయాలో ఖచ్చితంగా అన్ని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే కనుక దాని యొక్క చాలా అంటే మన కామన్ సెన్స్ కూడా ఒక్కసారి డివిజన్ అయింది, ఫ్యామిలీలో డివిజన్ అయినా ఎక్కడైనా డివిజన్ అయినా కూడా డివిజన్ ఎవరి వాళ్ళు చేసుకుంటే బెటర్, ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నడిపించుకుంటే బెటర్. లేకుంటే మళ్ళీ జాయింట్గా ఇంటర్మీడియట్ అంటే మళ్ళీ ఒక్కసారి అనుమానం వచ్చింది, ఒకరి మీద నమ్మకం లేనప్పుడు మనం కంటిన్యూ చేయడం చాలా కష్టం. అది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ జాయింట్గా ఉండేసి దాని మీద గవర్నర్ సూపర్విజన్ అంటే కాన్ పని అదంతా ఎప్పటికీ కొట్లాటలు నడుస్తూనే ఉంటాయి.
కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ Individuality. కానీ ఎవరిది వాళ్ళది. కార్పొరేషన్స్ కానీ ఎవరి ఇప్పుడు ఒక అన్నదమ్ముల మధ్య విభజన జరిగితే ఏ విధంగా అయితే ఎవరి వంటల వాళ్ళు ఎవరి పంటలు వాళ్ళు చేసుకుంటారో ఆ విధంగా. హైకోర్టు కూడా షుడ్ బి బైఫర్కేటెడ్ ఇమీడియట్లీ బేసిక్ గా. All institutions. పోలీస్ సెటప్ కానీ అన్ని డివైడ్ చేసేయాలి. ఇంకా కంటిన్యూ కలిసి చేయటం అనవసరంగా పుట్టి గొడవలు అవుతాయి, అనుమానాలు అవుతాయి. ఇంకా సరే, ఇంకొక ఇష్యూ చూద్దాం. నిన్న ప్రధాని మోడీ ఈ రేడియో ప్రసంగంలో ఈ డ్రగ్స్ గురించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు ఇచ్చేటువంటి ప్రతి పైసా అదంతా ఉగ్రవాదులకు వెళ్తుంది అన్నారు. కానీ చూడండి, మనకి హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో కూడా ఈ మధ్య నైజీరియన్స్ అందరికీ కాకపోతే వచ్చిన దాంట్లో ఎక్కువ శాతం మంది డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు, అదే పని చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? మీరు హైదరాబాద్లో ఒకప్పుడు చూసి తక్కువ కనిపించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ రోడ్డు మీద చూసిన వాళ్ళకి డ్రగ్స్ అంటే ఇంటర్నేషనల్ ఫెనామినా అనేది పెద్ద మార్కెట్ అయిపోయింది. డ్రగ్స్ దాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ లేవు. దేనికైతే రెవెన్యూస్ అయితే చాలా వస్తున్నాయి, అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. డ్రగ్ మాఫియాలో నీకు ఆల్ సెక్షన్స్ ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో. టాప్ లెవెల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈజీ మనీ అది. ఇప్పుడు మన దగ్గర ఇంతమందికి డ్రగ్ అలవాటు పడుతున్నారు పిల్లలు ఉంది అంటే పెద్ద మార్కెట్ ఉంది. ఇంకో ఈజీ మా డబ్బులు కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎంతమంది లేరు? ఫిలిం ఫ్యాటర్నిటీలనే ఎంతమంది దొరుకుతున్నారు, బిజినెస్ పిల్లలు దొరికినారు. ఈ దానికి తోడు వీళ్ళకు అవైలబిలిటీ కావాలంటే మా ఈ నైజీరియన్స్ కానీ ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ అంతా ఉన్నారు. కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే ఇట్ విల్ డెస్ట్రాయ్ ద యూత్. ఎందుకంటే 1000 మంది పిల్లలు దానికి బానిసై రేపొద్దున వాళ్ళకి లక్షల ఖర్చులు అయితే రేపొద్దున వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే జీవితాలు పాడైపోతాయి వాళ్ళకు. కాబట్టి సీరియస్ గా చెప్తున్నాం నరేంద్ర మోడీ, ఉగ్రవాదుల డబ్బులు పోతున్నాయి, మీరు కొనొద్దన్నట్టు కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అంటే రకరకాలు. ఒకటి ఏమైందంటే ఇట్స్ ఆ మాఫియా ఒక్కరే కాదు, రకరకాలుగా వాళ్ళు అంటే స్మాల్ ప్యాకెట్స్ పోతాయి. ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ రాకెట్ లేదా ప్లేన్లో దిగేచ్చు కాదు, చిన్న చిన్న ప్యాకెట్లలో వాడు చిన్న ప్యాకెట్లలో సప్లై చేస్తాం. ఉమెన్ యూజ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఫారినర్స్ వచ్చిన వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. మనకు వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ బార్డర్. మనకు బర్మా సైడ్ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చే సైడ్ వస్తుంది, కాంబోడియా సైడ్ వచ్చేది ఉంది, మనకు నార్త్ ఈస్టర్న్ సైడ్ ఉంది, మనకు ఇక్కడ పాకిస్తాన్ సైడ్ ఉంది. అయితే ఇక్కడ నుంచి రావచ్చు, సీ సైడ్ ఉంది. వీ హ్యావ్ వెరీ వాస్ట్ సీ షోర్ ఉంది మనకు. కాబట్టి కట్టడి చేయాలనే కష్టం, కానీ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. ఎందుకంటే ఇప్పుడు మనకు నేను ఒకసారి మలేషియా గిట్ట పోయినప్పుడు అయితే వాడు మన పాస్పోర్ట్ మీద స్టాంప్ కొట్టిస్తారు వాళ్ళు, డెత్ ఫర్ డ్రగ్స్ అని. డెత్ పెనాల్టీ అక్కడ డైరెక్ట్గా డెత్ పెనాల్టీ పెట్టేస్తారు. అలాంటప్పుడు వీ షుడ్ టేక్ ఎ స్ట్రాంగ్ యాక్షన్. ఎందుకంటే చాలా 1000 మంది ఇక్కడ పిల్లలు బానిస అవుతున్నారు. ఈ క్లబ్స్లలో కల్చర్ వస్తుంది, మనకు పబ్స్లలో అలవాటు పడుతున్నారు పిల్లలు. మొత్తం సమాజాన్ని నాశనం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు బయటలో దేశంలో ఎంటర్ అవుతున్న వాళ్ళని అంత కఠినంగా చెక్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ తిరుగుతున్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కఠినంగా లేకపోతే చాలా సీరియస్ గా చెక్ చేసే పరిస్థితి మనకు చెక్ చేయాలి. మనకు బార్డర్స్ చెక్ చేయవలసి వస్తుంది, ఇంటర్నేషనల్ ప్లేన్లో మనకి ఎయిర్పోర్ట్స్లో టైట్ చేయవలసి వస్తుంది, మనకు ట్రైన్స్లలో. ఇంకోటి ఫారినర్స్ ఎవరైనా తెస్తున్నారు ఇక్కడ నుంచి, ఎందుకంటే దిస్ బిగ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్గా హై లెవెల్ లింక్స్ ఉంటాయి. లేని అంత లేనిది ఇక్కడ దిగరు కదా. అది పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఇది అంత టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళే వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా రోజులు వార్తలు వస్తుంది. దీంట్లో మనం ఫారినర్స్ నైజీరియన్స్ అనే దానికంటే కూడా డెఫినెట్గా లోకల్ స్టాండ్ ఉంది. దానికి వీళ్ళని ఎందుకు ఉపయోగించుకుంటున్నారంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులు. ఒక నైజీరియన్ యూ కెనాట్ అరెస్ట్, కొన్ని చట్టాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా రిలాక్స్ చేయబడ్డ చట్టాలను టైట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నేను అనేది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సలహా సంప్రదింపులతో చేయాలి. మన మంత్రి అమెరికాకు పోతే లేకుంటే మన విఐపి ఎవరిన పోతే ఆడ చెక్ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అదే వాళ్ళు ఇక్కడికి వస్తే చెక్ చేయడానికి మనకు అభ్యంతరాలు, స్క్రీనింగ్ ఇటువంటి అభ్యంతరాలని పక్కన పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే నిన్ననే ఒక వార్త చూసినాం మనం, దావూద్ ఇబ్రాహింను చివరి నిమిషంలో ఒక అదృశ్య శక్తి కొట్టొద్దని ఆపింది. హూ ఇస్ దాట్? ఎవరు? డెఫినెట్గా ఏ పాలిటీషియన్ ఉంటాడు తప్ప వేరే ఉండరు. అటువంటి వ్యక్తిని ఆపాలంటే ఎవరు ఉండాలి? ప్రధానమంత్రి స్థాయో, రాష్ట్రపతి స్థాయో, హోమ్ మినిస్టర్ స్థాయో, అంత ఆ లెవెల్లో ఉన్నటువంటి వారు కానీ ఆ లెవెల్లో ఉన్నటువంటి వారి నుంచి పోతే తప్ప రాగదు. అటువంటి దాన్ని కూడా ఆపగలిగేటువంటి శక్తులు ఉన్నాయంటే మరి ఇటువంటి ఎంకరేజ్ చేయకే మొదలు అది కట్టడి చేసుకోవాలి. మంచి ఆఫీసర్లు పెట్టి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి పెట్టేసి కరప్షన్ ఉన్నంతకాలం ఇవన్నీ ఉంటాయి. ఈజీ మనీ కోసం పరిగెత్తేటువంటి కాలం ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చేయాలంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని మొదలు టైట్ చేయాలి. దీన్ని వెనుక బడాబాబులు ఎవరున్నా కానీ మొదలు వాళ్ళని క్రష్ చేయాలి తప్ప వాళ్ళని పక్కన పెట్టేసి చిన్న చిన్న కేసులు కింద పెట్టేసి దొరికినానంటే నైజీరియన్స్ ఇక్కడికి వచ్చి అమ్మేంత ధైర్యం చేయలేరు.
వాళ్ళకు ఉండేటువంటి బ్యాకింగ్ ఫ్లో ఫాలో అప్ ఇవన్నీ ఉన్నాయి. దానికి ఎవరు కారణం, మూలాలు ఎవరు, దాన్ని తెలుసుకొని దాన్ని నాశనం చేస్తే తప్ప ఈ మారక ద్రవ్యాలు ఇవాళ చూస్తున్న చిన్న చిన్న హోటల్లో కూడా, పబ్బులు కొన్ని హోటల్లో చూస్తాం ఫుడ్ బాగుండదు, ఏంద్రా ఫుల్గా నడుపుతుంది, మేమే ఆశ్చర్యపోతాం. 2-3 ఇక్కడే ఉంది మన జూబ్లీ హిల్స్ క్లబ్ ఎదురుగానే ఒకటి, ఒక పెద్ద వ్యక్తి కింద పిల్ల ఉంది, దాంట్లో ఎప్పుడు చూసినా బెంచ్ కార్లు ఆడి కార్లు తప్ప వేరే ఉండవు. ఆడ ఫుడ్ కూడా మన రోడ్డు మీద దొరికే ఫుడ్ కంటే అధ్వానమైన ఫుడ్డే. ఫుడ్ కాదు కదా, అది మెయిన్ వాళ్ళకి అది కావాలి. కాబట్టి ఆ హుక్కాలు కానీ ఇవన్నీ పెట్టేసి ఈ రకంగా ఉన్న దాని మీద టైట్. ఐ అప్రిషియేట్ వన్ థింగ్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ క్లబ్బులు కానీ వీటి మీద కాస్త ప్రకటనలు కాకుండా అందరిలాగా, గతంలో చాలామంది ప్రకటనలు మేము చూసినాం, బట్ క్లబ్బులు వాటి మీద కూడా కొంచెం ఉక్కుపాతం మోపే ప్రయత్నం చేసామన్నమాట. వాస్తవం ఇట్ హ్యాస్ టు బి. కానీ ఇది కానీ ఇసుక మాఫియా కానీ మారక ద్రవ్యాలు కానీ ఖచ్చితంగా ఇవి సమాజానికి చేటు. ఎందుకంటే ఈజీ మనీకి ఒకసారి యూత్ కానీ కొంతమంది అలవాటు పడిన తర్వాత దేనికైనా తెగిస్తారు. రైట్. జీవన్ రెడ్డి గారు యంగ్ పొలిటీషియన్, మీరు జనరల్గా దీనిలో యంగ్ పొలిటీషియన్స్ తర్వాత అంటే మీరు కాదు, యంగ్ పొలిటీషియన్స్ తర్వాత సినీ ఇండస్ట్రీ వాళ్ళే ఎక్కువ దానికి అలవాటు అవుతున్నారంటే ఎందుకండి పాలిటీషియన్స్ ఎవ్రీబడి దొరికిన వాళ్ళు మనకి హైదరాబాద్ లో కాదు మొత్తం భారతదేశం డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులు అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అసలు డాక్టర్స్ కూడా ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు. సార్ ఇప్పుడు డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల గుండా ఏ రాష్ట్రంలోకి ప్రవేశించి కూడా మొదటగా చూసుకోవాల్సింది కేంద్రం పాలసీ తీసుకురాలి సార్. నెంబర్ 2, రాష్ట్రంలో ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది సార్, ఒక్కొక్క ప్రభుత్వాలు కొన్ని విధి విధానాలను పోతా ఉన్నాం. ఇవాళ మేము హైదరాబాద్ మొత్తంలో తీసుకొని మొత్తం క్లబ్బులు పని చేయించినాం సార్. కంప్లీట్ ఒక్క క్లబ్ కూడా ఈ రోజు నడవట్లేదు సార్. 100% క్లబ్బులే కాదు, ప్రైవేట్ ఇళ్ళల్లో ఆడే వ్యక్తులను కూడా ఇలా మా పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేస్తూ ఉంది సార్. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, 4-5 సంవత్సరాల నుంచి డ్రగ్స్ మాఫియా ఇన్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇది కనుక ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో చాలా ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్ తీసుకున్న వ్యక్తి వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఒకసారి అలవాటు అయిపోయింది నేరాలు, క్రైమ్ రేట్ చాలా హయ్యెస్ట్ రేషియోలో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మీరు ఏ దేశంలో తీసుకోండి. ఇప్పుడు పెద్దలు దయాకర్ గారు చాలా మంచి మాట చెప్పారు, కొన్ని కంట్రీస్కి రిలాక్సేషన్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో కానీ, అట్లా ఉండకూడదు ఖచ్చితంగా. అదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి నిర్ణయం. ఏ ఎయిర్పోర్ట్లో అయినా ఇమ్మీడియట్లీ ఏ దేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి చెకింగ్ సిస్టంలో మార్పులు ఉండాలి, ఎంట్రీ ఉన్నదంటే అబ్జర్వేషన్ చేయాలి. ప్రధానంగా ఈ మాదక ద్రవ్యాలు మరి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తాయని చెప్పి ఒక అపోహ ఉంటుంది. వాస్తవంగా మనకు 100% వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేము ప్రభుత్వంలో ఉండి కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం మేము గతంలో. ఎందుకంటే సార్ ఈ క్లబ్లు బంద్ చేయడం వల్ల చాలా మంచి పేరు వచ్చింది మన ఫ్యామిలీలలో. అదేవిధంగా ఆఫ్రికన్స్ హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసుకుంటారు. విదేశాల్లో మనం పోతే మన దేశీయులు విదేశాలకు పోతే ఎంత భయంతో ఎంత గౌరవంగా ఉండేటువంటి నిన్నటికి నిన్న గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ వాళ్ళపైన దాడి చేశారు. నిన్న మా టీవీ ఛానల్ కెమెరాని కూడా దాడి చేసుకుంటున్న పరిస్థితి. జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే విజువల్ తీసేయడానికి పోతే అంత దురాగతాలు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళు కూడా ఆల్వేస్ డ్రగ్స్ వాడుతూనే ఉంటారు. ఎవరైతే సప్లయర్స్ ఉన్న నైజీరియన్స్ చాలాసార్లు అబ్జర్వ్ చేసాం. దొరికినప్పుడు కూడా అంటే పోలీసులపై తిరగబడేంత దమ్ము ఉండాలంటే లోపల డ్రగ్ ఉంటేనే బయటకు వస్తుంది ధైర్యం. ఆ ధైర్యం జనరల్గా రాదు వాళ్ళకి. ఏంటంటే ఇన్స్టంట్. ఇప్పుడు మన పిల్లలు కూడా చాలా మంది పాడైపోతారు. దయగారణ చెప్పినట్టుగా చాలా అన్ని పబ్బులలో ఇలా మీరు చూస్తే ఆశ్చర్యం, కింద ఫుడ్ బాగుండదు, హైయెస్ట్ కాస్ట్లీ ఫేర్, అన్న పోయి తాగేది ఉండదు, కానీ డ్రగ్స్ తీసుకోవడానికి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. కాఫీ షాపులు, ఉక్కా షాపులో కూడా చాలా మట్టుకు ఇట్లాంటి మీరు చూడండి, ఉక్కా షాప్ ఉంటుంది, 100 మంది 1000 మంది ఒక ప్రోగ్రామ్ జరిగినట్టే, పొలిటికల్ ప్రోగ్రామ్ జరిగితే ఉన్నట్టే ఉంటారు 11 తర్వాత. మీరు చూడండి కొన్ని కాఫీ కట్టడి చేయాలంటే ఏం చేయాలి? మా ప్రభుత్వం మేము చెప్తున్నాం సార్, ఇప్పటికీ మేము క్లబ్లపై తీసుకున్నాం. సార్ పోలీస్ వ్యవస్థ కూడా చాలా మట్టుకు ఇప్పుడు ప్రధానంగా దీనికి ఏంటంటే ముందుగా ఇవన్నీ కట్టడి చేయాలంటే మాకు సీసీ కెమెరా సిస్టమ్ సెట్ కావాలి హైదరాబాద్లో. దాని విధంగా 10,000 కెమెరాలను మొత్తం రాజధాని నగరంలో చేస్తూ ఉన్నాం. దీని తర్వాత ఖచ్చితంగా దానిపై క్లబ్ల మీద ఏదైతే కఠిన యాక్షన్స్ తీసుకున్నామో 100% సార్. ఓన్లీ సార్ సర్వరోగ నివారణ కాదు, ఓన్లీ సీసీ కెమెరాల ద్వారానే ప్రపంచం మొత్తం ఆధారపడ్డా సార్. ఇవాళ దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, బ్యాంకాక్లో కానీ క్రైమ్ కంట్రోల్ ఉందంటే ఓన్లీ సీసీ. మొన్నగాక మన ఈ పార్క్ దగ్గర జరిగింది కదా సార్, 24 గంటల because of CCTV sir. CCTV is the heart of the crime control. తొందరగా పెట్టిస్తే అయిపోతుంది. ఇచ్చింది పాపం. మనం పబ్స్ లో కూడా చూస్తా ఉన్నాం చాలా మంది యూత్ ఎట్లా అంటే
మన దగ్గర ఒకప్పుడు మన దగ్గర కూడా గంజాయి పెంచి గంజాయి కూడా సప్లై చేస్తారు లోకల్ డ్రగ్స్. మామూలుగా కానీ వీళ్ళకి ఏంటంటే గంజాయి మనకు కానీ సాఫిస్టికేటెడ్ ప్యాకెట్స్ వస్తుంది మనకు చిన్న చిన్న ప్యాకెట్ సప్లైయింగ్ ఉన్నది. చైన్ నెట్వర్క్స్ ఉన్నాయి దాంట్లో, చైన్ నెట్వర్క్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే ఫ్యాషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటే తాగటము ఈ డ్రగ్స్ తీసుకోవడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. దాంట్లో హై ప్రొఫైల్ వాళ్ళ పిల్లలు ఉన్నారంటే ఇక వేరే వాళ్ళు కూడా దిగుతారంట. అరే చల్ వాళ్ళ ప్రధాని చేతిలో ఉన్నటువంటి అవకాశం ఆయన తీసుకోవాల్సిన. సరే సమాజంలో మార్పు రావాలి, సమాజం కూడా జాగ్రత్త పడాలి, ఓకే. కానీ రాకుండా కట్టడి చేయడం, ఎక్కడ దొరికితే అది తీసుకొచ్చి ఏ దేశం నుంచి తీసుకొస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాంటి ప్రయత్నాలు ఏం జరగాలి. నేషనల్ పాలసీ చేంజ్ చేయాలి, అది కఠినంగా ఆయన వ్యవహరించాలి. పేరెంట్స్ కూడా ఉంటారు, నిన్న నరేంద్ర మోదీ గారు, నేను మొత్తం విన్నాను స్పీచ్, మన్ కీ బాత్ లో ఆ విషయంలో రేడియో ప్రసంగంలో మాట నేను కారులో పోతా ఉంటే విన్నాను. చాలా బ్రహ్మాండంగా గౌరీ గారు అన్నట్టు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సి ఉండే, ఎక్కడ కొడుకు పోతుండే, రాత్రి ఎందుకు లేట్ వస్తుండే, ఎక్కడ అదే కొద్దిగా కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అవి మెట్రోపాలిటన్ సిటీస్ జరుగుతున్నాయి ఇవి. సో దీనికి కంట్రోల్ చేయడానికి యాక్ట్ మన దగ్గర ఉన్నది, NDPS యాక్ట్ అనేది, నార్కో యాక్ట్ అంటారు దాన్ని, యాక్ట్ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ అనే ఏదైతే సప్లై అయితే ఉంటుందో ఇది పెద్ద ఇది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్కు ఫైనాన్స్ చేసేటటువంటి ఒక ఆశ. ఇది మనకు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు మన ఇది పాకిస్తాన్ మన చైనా బార్డర్ దగ్గర, అక్కడ ఈ హాప్ ఫ్లవర్స్, ఈ పూలు, ఉప్పు పూలు అనేది దాంతో తీసేటటువంటి ఒక కొకైన్ కానీ ఇవి కానీ చాలా రకాల అయితే. అవును సార్, దుబాయ్ నుంచి వస్తుంటే 2 తులాల బంగారం, తులం బంగారం ఎక్కువ తీసుకొచ్చినా ఇక్కడ ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటారు. ఇంత డ్రగ్ వస్తుంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? దాన్ని దొరికిన దానికి ఎట్లాంటి శిక్ష ఇస్తున్నారు? శిక్ష ఉన్నది, శిక్ష ఇప్పుడు డెత్ ఫర్ డ్రగ్స్ అన్నారు. మన దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి. సేమ్ టైం లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు నేనే అడ్వకేట్ కదా, నేను చాలా మంది డ్రగ్ చేసిన వాళ్ళ అడ్వకేట్. మ్యాంటెక్స్ టాబ్లెట్ అండి, NDPS యాక్ట్, మెటోక్లిన్ టాబ్లెట్ అని ₹50 తయారు చేస్తారు. అది ఇంటర్నేషనల్ మార్కెట్లో ₹150 తయారు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో ₹150 అమ్ముడుపోతుంది. అండ్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్. సౌత్ ఆఫ్రికా అందరూ ఎందుకు పోతారు? డ్రగ్స్ కోసం పోతారు చాలామంది. అంటే ఈ డ్రగ్స్ అనే ఒక ఏతుందో ఇది సమాజాన్ని, యూత్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకనే ఇప్పుడు థాయిలాండ్ ఉన్నది, అక్కడ టూరిజం, సెక్స్ టూరిజం ఎక్కువ, అయినా కూడా డ్రగ్స్ లేవు అక్కడ. డ్రగ్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఒక్క డ్రగ్ దొరికిన కథ డెత్. ఆ విధంగా చాలా వరకు మనకు మన దగ్గర కూడా 20 years మ్యాక్సిమం పనిష్మెంట్. మన దగ్గర డెత్ లేదు, మన దగ్గర రాలేదు. డెత్ పెట్టాల్సిన అవసరం డెఫినెట్ ఉంటుంది. దాని మీద 20 lakhs దాకా ఫైన్ కూడా ఉంది మన దగ్గర. అంటే చాలా స్ట్రిక్ట్గా కేసులు కూడా అంత ఈజీగా బయటపడే కేసులు కావద్దు. కంప్లైన్స్ ఉంటుంది. మీరు కోర్టులో పోతే ప్రతిరోజు మీకు కోట్లాది రూపాయల డ్రగ్స్ సీజ్ అవుతున్నాయి. కావట్లేదు కాదు, అవుతున్నాయి. అయినా కూడా ఇంకా ఆపాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అన్నట్టు క్లబ్స్, పబ్స్ వీటన్నిటి మీద కంట్రోల్ పెట్టాలి. చాలా లిబరల్ గా ఉంటున్నాయి చట్టం, అధికారులు అన్నిటికంటే ఎక్కువ బడా బాబుల పిల్లలు ఎక్కువగా దానికి ఇన్వాల్వ్ ఉంటారు కాబట్టి చూసి వదిలేస్తున్నారు. ఈ 3 కారణాలు. డ్రగ్ అమ్మేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆ డబ్బున్న వ్యక్తులను చూసుకుంటాడు. ఎందుకంటే వాడికే కెపాసిటీ ఉంటుంది. వాడు కామన్ కింద వాడు ఎందుకు ఉంటాడు? అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే అలవాటు కూడా ఆ పెద్ద పెద్ద బడాబాబు పిల్లలకు వాళ్ళకు అలవాటు చేసి ఆ చిన్న దాంట్లో ఆ ఊపిలో గుంజుతారు. వాళ్ళకి తెలియకుండా గుంజేస్తారు. ఆ గుంజేసిన తర్వాత దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడం కష్టము. కాబట్టి వీటన్నిటి కూడా మంత్లీ వైజ్ సప్లైస్ ఉంటాయి సార్. సార్ చెప్పినట్టుగా పెద్దవాళ్ళ ఇంటికి డైరెక్ట్ అదేం సార్. ఇప్పుడు బంగారం మన లైక్ డైమండ్ సప్లై లెక్క అండి సార్. డైమండ్ అంటే సార్ ఇంత చెక్ ఉంటుంది, ₹1 కోటి ఉంటుంది వర్త్. ఇది 1 కిలో డ్రగ్ తీసుకుంటే కోకిన్ కానీ ఇట్లాంటి పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో 1/2 kg 100 గ్రాములు తీసుకుంటే ఒక 20 లక్షల వర్త్. అట్లా అంత ఖరీదు. యాక్చువల్లీ ఇది ఏంటంటే బిలో పవర్టీ వాళ్ళు తీసుకునేది లేదు. కానీ అయితే ఈ నైజీరియన్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కొరియర్ జ్ఞానం పనిచేస్తారు. వీళ్ళకు వాళ్ళ దగ్గర కొరియర్ అంటే వాళ్ళు అమ్మటానికి వాళ్ళు చెప్పినట్టు అరెస్ట్ చేయడానికి వీల్లేదు కాబట్టి ఓవర్స్టే ఒక
దాంట్లో మాత్రమే వాళ్ళని మనం తీసుకొచ్చి మిగతా దాంట్లో అలా చేయడానికి మనకు ఉన్నటువంటి అదే సార్ అలాంటి పరిస్థితి ఎందుకు విదేశాల్లో పోతే మనం ఎంత దేశంలో భయంతో చట్టం ఉంటామో. మార్చాలి సార్. ఇక్కడికి సంగప్ప గారు వచ్చినప్పుడు నేషనల్ లెవెల్లో ఇండియా లెవెల్లో చట్టం చాలా కఠినం చేయాల్సిన అవసరం ఉంది. 20 సంవత్సరాల అలాంటి punishment నిర్ణయాలు కాకుండా తీసుకోవాల్సినటువంటి death. అవకాశమైన ప్రధానమంత్రి సార్, మనం జాగ్రత్తగా ఉండేది మనం వాళ్ళు మలేషియా కూడా పోగానే చేస్తున్నారు. మన స్టాంప్ Stamp వేస్తారు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు రావాల్సింది కుటుంబం నుంచే మార్పు రావాలి. అది నేను ప్రధానంగా చెప్పిన విషయం. అది చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు డెత్ మర్డర్ కేసులు జరగొద్దని ఉంటాయి, టెర్రరిజం జరగొద్దని జరుగుతూ ఉన్నాయి. మనం ఏం చేస్తాం దానికి? మనం యూ హావ్ టు చేంజ్ సొసైటీ. హౌ టు చేంజ్ సొసైటీ అనేది ఇంపార్టెంట్. మనం మోదీ గారు ఆ మార్పుని కింది స్థాయి నుంచి తీసుకొచ్చి రావాలనే ప్రయత్నమే చేసినట్టు ప్రసంగంలో మనకు కనబడింది. ఒక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చట్టం మన కాడికి మనకు చట్టం లేదా, మనకున్నటువంటి లేవాలని దీని వెనక బ్యాకింగ్ ఉన్నటువంటి పెద్ద చిన్న అనేది లేకుండా క్రష్ చేయడం అనేది మెయిన్. ఇక్కడ ఆ చిత్తశుద్ధి పాలకుల సెంట్రల్లో కావచ్చు ఇక్కడ కావచ్చు ఉండాలి. అది అవి కఠినంగా ఎన్డీపీఎస్ యాక్ట్ సార్, ఇప్పుడు నాన్ బెయిలబుల్ ఎన్డీపీఎస్ యాక్ట్ రామచంద్ర నాన్ బెయిలబుల్ చాలా కఠినం ఉంది. కాదు ఈ రాకెట్ కంతా మెయిన్ మూల పురుషుడు ఎవడు? దావుద్ ఇబ్రాహిం. అటువంటి వాడిని పట్టుకుని అంత కష్టపడి పట్టుకున్న విడిపించగలిగినటువంటి శక్తి మనం ఏ స్థాయిలో ఉన్నాం అర్థం చేసుకోవచ్చు. చట్టాలు కఠినంగా చేయాల్సిన అవసరం, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం, చట్టాలు కూడా కఠినంగా ఒక్కటంటే శిక్షల విషయం పేరెంట్స్ కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. మన పిల్లలకు ఎంకరేజ్ చేసుకుంటా పెద్ద వెళ్తాడు మరి తిరుగుకుంటా, వాడు ఫ్యాషన్గా వాడు పెద్ద BMW కార్లలో తిరుగుతున్నాడు, వచ్చి తీసుకొని పోతున్నాడు, వాడు ఎక్కడ పోతున్నాడు చెక్ చేసుకోవాలి. వాడు ఎక్కడ చూస్తున్న డబ్బులు తల్లిదండ్రులు చెక్ చేయాలి. బేసికలీ అల్టిమేట్లీ వాడు ఏ రాత్రికి వచ్చినా కూడా ఇంట్రెస్ట్ తెలుస్తుంది కదా, వాడు డ్రగ్ చేసుకొని వచ్చిందా లేదా, వాడు మాటలు వాళ్ళ బిహేవియర్ తాగి వచ్చిందా లేదా చెక్ చేయాలి. పేరెంట్ అయితే బేసికల్ పేరెంట్ చెక్ చేసినట్టే సగం మనకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్. తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఉంది. కానీ దొరికిన ఇలాంటి సందర్భాలు చాలా విషయాలు దొరికినా కూడా మల్టీ-ప్రాంగ్డ్ అప్రోచ్ ఉండాలి. డెఫినెట్ మల్టీ-ప్రాంగ్డ్ పేరెంట్ చేయాలి, అక్కడ గవర్నమెంట్ కూడా ఫర్మ్ గా డీల్ చేయాలి. జీవన్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.